అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. నిన్నే మనకు తెలంగాణ నుంచి 10వ తరగతి ఫలితాలైతే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఐఐటీ బాసరా నోటిఫికేషన్ కోసం 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఎక్కువ స్కోర్ సాధించినటువంటి విద్యార్థులైతే ఎదురుచూస్తారు. ఇంకా ఐఐటీ బాసరా నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేయలేదనమాట. ఈ ఐఐటీ బాసరాలో 1000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కొన్ని లక్షల అప్లికేషన్స్ అయితే విద్యార్థులు పెట్టుకుంటూ ఉంటారు. 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల కోసం. కాకపోతే ఇక్కడ మనకు 1000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నమాట. సో, దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మరో క్యాంపస్‌ని కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించాలి అని ఆలోచన అయితే చేస్తుంది. సో, ఇదే గాని అమల్లోకొస్తే మరో 1000 మందికి 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ చేయడానికి ఐఐటీ లాంటి సంస్థలలో అవకాశం వస్తుందనే చెప్పుకోవాలి. గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన విద్యార్థులకు ఇదొక గొప్ప అవకాశం అనమాట. ఏది ఏమైనా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నాన్ లోకల్ కేటగిరీ కింద తెలంగాణ అభ్యర్థులు కూడా అక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి స్కోర్ ఉన్నట్టయితే నాన్ లోకల్ కేటగిరీలో సీట్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఏది ఏమైనా ప్రభుత్వం ఈ అకాడమిక్ ఇయర్ నుంచే మరో క్యాంపస్‌ని అందుబాటులోకి తీసుకొని రాబోతుందా లేదా? లేదా ఇప్పుడున్నటువంటి ఐఐటీ బాసర్‌లోనే మరో 500 సీట్లను పెంచి మనం సీట్లను భర్తీ చేసే క్రమంలో ఆలోచన చేస్తూ ఉందా? ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క క్యాంపస్‌ని పెంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 4 క్యాంపస్‌లు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా తెలంగాణలో కూడా 4 క్యాంపస్‌లు పెట్టాలని ఆలోచన అయితే చేస్తూ ఉంది. మనకు క్యాంపస్ వస్తే ఎక్కడొస్తది? ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయి? అనేది కూడా డీటెయిల్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలకు కూడలిగా ఉన్నటువంటి ఎల్కతుర్తిలో త్రిబుల్ ఐటీ కొత్త క్యాంపస్‌ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. మార్చి 24న బాసరా ఇన్ఛార్జ్ వీసీ గోవర్ధన్ ఎల్కతుర్తి రెవెన్యూ అధికారులతో కలిసి అక్కడ భూమిని కూడా పరిశీలన చేశారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు కోసం 100 ఎకరాలు అవసరమని చర్చించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ నుంచి కిలోమీటర్ దూరంలోనే మనకు మరో కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేయాలని ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎల్కతుర్తిలో క్యాంపస్ను కొత్త విద్యా సంవత్సరానికి 1000 సీట్లు భర్తీ చేసి వచ్చే విద్యా సంవత్సరం వరకు బాసరా క్యాంపస్లోనే పీయూసీ 1, పీయూసీ 2 చదివేలా ఏర్పాట్లు చేయించాలని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బాసరా క్యాంపస్లో విశాలమైనటువంటి భవనాలు ఉన్నాయి. 2 ఏళ్ల వరకు ఇక్కడే విద్యార్థులు చదివి ఎల్కతుర్తి క్యాంపస్ నిర్మాణం ప్రారంభమైతే విద్యార్థులను అక్కడికి పంపించవచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, బాసరా త్రిబుల్ ఐటీకి ఈ బడ్జెట్లో 35 కోట్లు కేటాయించారు. కొత్త క్యాంపస్ కోసం ఒక 500 కోట్లు కూడా నిధులు అవసరమవుతాయని సమాచారం. ఎల్కతుర్తిలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు తీసుకొని తరగతులు ప్రారంభించాలన్న ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. శాశ్వతంగా భవనాలు నిర్మించే వరకు కొత్త క్యాంపస్లో ఏటా 1000 సీట్లు భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఏడాదికో క్యాంపస్ తెరిచి రానున్న 4 ఏళ్లలో 4 కొత్త ట్రిపుల్ ఐటీలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ ఏడాది ప్రవేశాలు ఎల్కతుర్తిలో కలిపి 1000 సీట్లు పెంచుతారో, ఒక బాసరకే 1500 సీట్లు కేటాయిస్తారో అనే విషయం తెలియడం లేదు. సీట్లు పెరిగితే మరో 1000 మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం అయితే వస్తుంది. వారం 10 రోజుల్లోనే దీనిపై ఒక అవగాహన అయితే వస్తుంది. సో, త్వరలోనే త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా రిలీజ్ చేస్తారు. సో, విద్యార్థులు కూడా రెడీగా అయితే ఉండండి. దానికోసం కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్లన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఇది ఐఐటీ తెలంగాణకు సంబంధించి బాసరా ఐఐటీ కావచ్చు, నెక్స్ట్ ఎల్కతుర్తి క్యాంపస్కి సంబంధించి ఉన్న అప్డేట్ అనమాట. కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.